వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు. వైఎస్ వివేక హత్య కేసు విచారణ మరోసారి వాయిదా. అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన దర్యాప్తు సంస్థ సిబిఐ. ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన బంగారం. చరిత్రలో తొలిసారిగా 24 క్యారెట్ల పసిడి ధర 1,10,000. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీ తెలంగాణలో 5 రోజుల పాటు వర్ష సూచన. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్ష పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశం. సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న హైకోర్టు మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడడం, కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండడం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే ఇరువురు పిటిషన్ల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తుది తీర్పును వెల్లడించింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ 10th మార్చిన మార్క్స్ ను అభ్యర్థుల లాగిన్ ఐడీలకు పంపించిన టీజీపీఎస్సీ వచ్చిన మార్కులపై అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్ కి అవకాశం ఇచ్చిన సర్వీస్ కమిషన్, మార్చి 24 వరకు రీకౌంటింగ్ కి అవకాశం ఇచ్చిన సర్వీస్ కమిషన్, ఈ ఏడాది మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సర్వీస్ కమిషన్.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సిబిఐ మరింత సమయం కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. వివేక హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తమ వాదనలు వినిపించేందుకు సిద్దం కావాల్సి ఉందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు విన్నవించారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత గడువు కావాలని ఆయన అభ్యర్థించారు. సీబీఐ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అందుకు అంగీకారం తెలుపుతూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 16న జరిగే విచారణలో సీబీఐ దాఖలు చేయబోయే అఫిడవిట్ కీలకం కానుంది.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తూ ధరలు ఆకాశాన్నంటాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగి తులం స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,10,000 మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులంపై 1360 పెరిగింది. దీంతో దాని ధర 1,10,290కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులంపై 1,250 పెరిగి 1,01,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటే వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై ఒక్కరోజే 3,000 పెరగడంతో దాని ధర 1,40,000 వద్దకు చేరింది. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడంతో బంగారం కొనాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ వాతావరణ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల వైపుగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో ఈ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటికే వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్లో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షం కురవగా కిల్లా వరంగల్లో 5.57 సెంటీమీటర్లు, గీసుకొండలో 4.50 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తెలంగాణలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడికాపులు కాస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చేల్పూరు గ్రామ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం, జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ సొసైటీ వద్ద వేకువజాము నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. యూరియా వస్తుందన్న సమాచారంతో ఉదయం 4 గంటల నుండి మహిళా, పురుష రైతులు వేరువేరుగా చెప్పులు క్యూలైన్ లో పెట్టి వేచి చూస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి యూరియా బస్తాలు దొరకక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం సొసైటీల వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాసిన ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడే యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణలో పెన్షన్ల పెంపు కోసం వికలాంగులు ఆందోళన చేపట్టారు. మెదక్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో వారు తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట నాయకులు దండెళ్ల సామీల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న విధంగా ఇక్కడ పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెన్షన్ల పెంపుపై హామీలు ఇచ్చాయని, కానీ అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ కూడా ఆ హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఇల్లు, పెళ్లి, వైద్యం, విద్య, ఉద్యోగం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఆగస్టు 24న జరిగే వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని పెన్షన్ లబ్ధిదారులంతా నర్సాపూర్లో జరిగే సమావేశంలో పాల్గొని పోరాటానికి మద్దతు ఇవ్వాలని దండోళ్ల సామీల్ కోరారు.
సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా సింగుపురం జెడ్పీహెచ్ పాఠశాలలో 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరక్షరాస్యత సమాజానికి పెద్ద మైనస్ అని, బడి ఈడు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బడుల్లోనే ఉంచాలని సూచించారు. చదువును మధ్యలో ఆపేసిన వారికి మళ్లీ చదువును కొనసాగించేలా ప్రోత్సహించాలన్నారు. అక్షరాస్యత ఉన్నప్పుడే మన హక్కులు విధులు అర్థమవుతాయని, అవగాహన పెరుగుతుందని చెప్పారు. వయోజనులకు విద్య అవసరం ఉందని, వారిని అక్షరాస్యులుగా చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. పిల్లలు చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి అక్షరాస్యుడైనప్పుడు అతను కేవలం అక్షరాలు నేర్చుకోవడమే కాక కొత్త లోకాన్ని చూస్తాడు. తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటాడు. అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యం. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని పొందుతాడు. మరియు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలను కూడా కల్పించుకుంటాడు చదువుకున్న వ్యక్తి. అక్షరాస్యత అనేది వ్యక్తికి స్వయం అభివృద్ధికి, ఆత్మవిశ్వాసానికి మరియు సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి సాధనం. విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. అక్షరాస్యత ఆ హక్కుకు పునాది. మహిళా అక్షరాస్యత పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక మహిళ అక్షరాస్యురాలైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు. అలాగే సమాజం కూడా పురోగమిస్తుంది. ఎందరో మహానుభావులు చదువును ఆయుధంగా ఉపయోగించి సమాజాన్ని వెలిగించారు. వారిలో ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. హనుమకొండ జిల్లాలోని పరకాల రైతు వేదిక వద్ద వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ఈ సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. జ్వరం వచ్చినా తన చిన్నారి కూతురికి సిరప్ తాగిస్తూ ఒక మహిళా రైతు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాసింది. యూరియా కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడడంతో ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లలేక వారిని కూడా వెంట తెచ్చుకోవాల్సి వచ్చిందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రైతులు పంటల అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మల్లారెడ్డి కుటుంబానికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వారికి ప్రత్యేకంగా రాహుకేతు పూజ, అంతరాలయ దర్శనం మరియు వేదాశీర్వచనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి
పంచాయతీలో ఉన్న శ్రీ కరకంబాడి కట్టపుట్టాలమ్మ జాతర ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ జాతరను ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు కలిసి వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పాలు, పెరుగు, పన్నీరు, తేనె, పంచామృతం, పసుపు, కుంకుమలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.